తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అద్దాల మెడ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 7 వినేద్దామండి. రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు. చదివి వినిపించేది పద్మిని. ఆ రోజే కాలేజీలు తీశారు. వెళ్ళి క్లాసులు లేకపోవడంతో ఇంటికి వచ్చింది పద్మిని. ఆమె జోడు విడుస్తుండగానే బలరాం వచ్చాడు. ఆమె ముఖం ప్రసన్నమైంది. సెలవులలో అశాంతిగా ఉన్న విషయం మర్చిపోయింది. ఇప్పుడైనా రావడం? సెలవుల్లో బాగా ఆరోగ్యంగా తయారవుతావనుకుంటే ఇలా తయారయ్యావేం? ముఖం ఎంత పీక్కుపోయిందో చూడు. లోపలికి అతని మాటలు వినిపించాయి. రాజేశ్వరి, సుందరమ్మ పరామర్శించారు. స్నానాది కార్యక్రమాలు కావించిన తరువాత ఒంటరిగా భార్యతో మాట్లాడాలని పైకి వెళ్ళాడు. ఏమిటండి, ఉత్తరము పత్రము లేకుండా వచ్చారు? నువ్వు నిజంగా కఠినాత్మురాలు పద్మిని. ప్రతి ఉత్తరంలో ఎక్కడైనా నన్ను చూడాలని ఉందని, రమ్మని రాస్తావేమోనని ఎంత ఆశగా ఎదురు చూసేవాడిని. సరే, నీకు నన్ను చూడాలని ఆదృత లేదని, నేనెందుకు రావాలి అని ఊరుకుంటే రమణి ఉత్తరం వచ్చింది. కారణం దొరికిందని సంతోషంతో వచ్చేశాను. నీవేమో ఎందుకు వచ్చారన్నట్టు మాట్లాడతావు. ఎందుకండి నా మాటలను అపార్థం చేసుకుంటారు? ఏదైనా తొందర పని మీద వచ్చారనుకున్నాను. మిమ్మల్ని చూడాలని ఉన్నా అదంతా రాస్తే దూరమై ఉన్న మీరు ఇటే ధ్యాసగా ఉండి పనులు సరిగా చేయలేరేమోనని నా భయం అన్నది చిన్నబుచ్చుకుని. భార్య ముఖం చిన్నబోవడం అతనికి ఎందుకో బాధ కలిగించింది. ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. పోనీ పద్మిని, ఈ విషయం చెప్పు. ఇంత మంచి శుభవార్తను నాకెందుకు రాయలేదు? తన గడ్డంతో బుగ్గను రాస్తూ అడిగాడు. రాయాలనుకుంటూనే బద్దగించాను అన్నది. అమ్మ వాళ్ళకు తెలిస్తే చాలా సంతోషిస్తారు సుమా. తెలిసింది, వచ్చి వెళ్ళారు. జరిగిన సంగతి క్లుప్తంగా చెప్పింది. అతను చాలా ఆనందించాడు. వారికి మనవడు కావాలని చాలా కోరికే. మనవరాలైతే పారేస్తారా? కొంచెం తీక్షణంగా అడిగింది. పారేస్తారా? అదేం లేదు, కాస్త నిరాశ కలుగుతుంది. ప్రతి వారికి కులదీపకుడు కలగాలని కోరిక ఉంటుందిగా, నవ్వాడు బలరాం. మీలాంటి చదువుకున్న వారు కూడా ఇలాంటి వాటికి ప్రాముఖ్యం ఇస్తారంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. బిడ్డలు మనము చేసి పెట్టుకున్న బొమ్మలా? ఆడపిల్లలైతేనే మీ అమ్మ ఆడమనిషి కాదా? నేను ఆడదాని కాదా? ఆపు బాబు, పొరపాటైంది. తమాషాగా లెంపలు వాయించుకున్నాడు బలరాం. ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు. మిన్ని, నీ సాన్నిధ్యంలో స్వర్గం చూడాలని వస్తే పోట్లాటకు దిగావు. కోర్కెలు గుర్రాల వంటివి, నెరవేరవని తెలిసినా కోరుకుంటారు. పోనీ, ఇంత దూరం వచ్చాను. అలాగే అమ్మా, వాళ్ళందరినీ చూసి వెళ్ళొస్తాను. తయారవు, సెలవు చీటీ పడేసి ఇరువురం వెళ్ళొద్దాము. ఈరోజు రీఓపెనింగ్ డే, అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? వాళ్ళ దగ్గరకు వెళ్లకుంటే బాగుండదు. నిన్ను విడిచి వెళ్ళాలని లేదు, ఆజ్ఞాపించినట్టే వినిపించింది. ఆ విషయం మార్చి వేరే విషయాలు అడిగింది. అతని హాస్టల్ జీవితము, మధ్యప్రదేశ్ వారి ఆచార వ్యవహారాలు కనుక్కుంది. ఎంత రాత్రి గడిచిందో తెలియలేదా దంపతులకు. మర్నాడు లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది పద్మిని. అమ్మా, నెమ్మదిగా పిలిచింది. ఏం, తలనొప్పిగా ఉందా తల్లి? రాత్రి నిద్రలేక పద్మిని కళ్ళు వాలినట్టే ఉన్నాయి. కాదమ్మా, వారేమో వారి ఊరికి వెళ్దామన్నారు. నిన్ననే కాలేజీలు తీశారు. సెలవు ఎలా దొరుకుతుందమ్మా? నాకు నెమ్మదిగా చెప్పడం రాదు, నువ్వు కాస్త నచ్చ చెప్పరాదు? బ్రతిమలాడినట్టే అడిగింది. వద్దమ్మా, అతని వెంట వెళ్ళిరా. మొన్న మీ మావగారు కూడా వచ్చి వెళ్ళారు, బాగుండదు. తల్లి మాటలకి కోపం వచ్చింది పద్మినికి. అందరికీ అనుకూలంగా తనే తిరగాలి కానీ తనకు అనుకూలంగా ఎవ్వరూ మాటలాడరు. త్వరగా తయారైంది. అయిష్టంగా బలరాం వెంట వెళ్ళింది. అనుకోకుండా వచ్చిన కొడుకు కోడల్ని చూసి ఆ బలరాం తండ్రి నారాయణ, తల్లి గోపమ్మ విపరీతంగా ఆనందించారు. 2 నెలల్లో ఎంత మారిపోయావు తల్లి? కోడలు బుగ్గలు పుణికింది. మరదలు సందడి ఇంత అంతా కాదు. మరదలు సినిమా ప్రోగ్రాం వేసింది. ఏం చేయమంటావు పద్మిని? వంటింట్లోకి వెళుతూ అడిగింది గోపమ్మ. మీ ఇష్టం అత్తయ్య. ఎప్పుడు అయితే నా ఇష్టమే. ఇప్పుడు నీ ఇష్టమైనవి చేస్తాను, సంకోచం లేకుండా చెప్పిందామె. వదినా, నువ్వుంటే ఎంతో బాగుంది. మరో 4 రోజులుండిపో. సెలవుల్లో ఎంత ఎదురు చూశారని సుశీల అడిగింది. ఈసారి వస్తే తప్పక ఉంటాను సుశీల. ఇప్పుడు బలవంతం చేయకు, చాలా పనులున్నాయి. సుశీలకు నచ్చజెప్పి వచ్చేసింది. ఉన్న 2 రోజులు అత్తగారింటి వైపు వారు చేసిన మర్యాదలు మర్చిపోలేనటువంటివి. పద్మిని, ఇంకా 3 నెలలు ఎలా గడుస్తాయో.
రోజులు మందంగా గడవడం లేదా? ఆమె చుబుకం పట్టి అడిగాడు. నిజమే అన్నది ముక్తసరిగా. బలరాంను పంపించి ఇంటికొచ్చింది. సుందరమ్మ, రాజేశ్వరి బంధువులెవరో మరణించారని పరామర్శకు వెళ్లారు. ఇందిరను వంట చేయమన్నారు. అన్నీ చేసే ఉన్నాయి, అన్నం మాత్రం వండాలి. పెద్దమ్మగారు, మీకేదైనా సాయం చేయమన్నారమ్మా, పని మనిషి అడిగింది. ఇందిర కోపంగా లేచింది. ఇంట్లో ఉన్న అత్తగారి ఆరడి చాలదా? నువ్వు కూడా నా వెంబడి ఉండి పని చేస్తావా? ఇదేం కొంపో! భర్త విడిచిన వారు, భర్త ఉన్నవారు అంతా ధర్మసత్రం అనుకుని ఉంటారు. వినొద్దని వెళ్తున్న పద్మిని చెవుల్లో మాటలు పడనే పడ్డాయి. ఇలాంటి విషయాల్లో ఉపేక్షం చేయరాదు. వెంటనే వదిన దగ్గరకు వచ్చింది. ఏం వదినా, ధర్మసత్రంలో ఎవరుంటున్నారు? నీవు ఇల్లు కట్టి సంపాదించిన నాడు మేము నీ దగ్గర ఉంటే ఆ మాటలను. ఇది మా పుట్టిల్లు. నీకు నాకు పెట్టే స్థితిలోనే ఉన్నారు మా నాన్న. లేరని ఎవరన్నారమ్మా? ఒక్క మాటకు 10 మాటలు అంటున్నావు. నీ పేరు పెట్టన్నానా? ఈ ఇంట్లో ఉండడం కష్టంలా ఉందే. అలాంటి మాట ఎలా అనగలగావు? మీ వివాహమైన దగ్గర నుంచి నేను ఒక్కరోజు మిమ్మల్ని ఏదైనా అన్నానా? నాకు గొణుక్కోడాలు, పేచీ మాటలు ఇష్టం ఉండవదినా. పిలిచి చూడమ్మా, ఇందరికి వంట చేయడం నా వల్ల కాదు. నువ్వు చెయ్యి అంటే సంతోషంగా చేసేదాన్ని. ఇందిర ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది. పద్మిని వెళ్ళి వంట చేసింది. ఆ రోజు నుంచి మొదటిలా కూర్చోక పనులలో సాయం చేసేది వీలు దొరికినప్పుడల్లా. మేమిద్దరం ఉండగా నువ్వెందుకమ్మా, వెళ్ళు, రాజేశ్వరి వారించిందో రోజు. పద్మిని నవ్వింది. బాగుండదత్తయ్య, రేపు నేను కాపురం పెట్టాక మీరొచ్చి చేస్తారా? ఎంత సంతోష వార్త! ఎప్పుడు కాపురం పెడుతున్నావు మరదలా? అటుగా వెళుతున్న ఇందిరా అన్నది. అదేం మాటిందో, బలరాం రాగానే పెడుతుంది. అలాగా? నాకు తెలీదు పిన్ని. బయటవారు మరో రకంగా అనుకుంటుంటేను శేషగిరి గారు అల్లుడినే కాపురానికి తెస్తారని. మధ్యలో ఆపి ఓరగా పద్మిని వంక చూసింది. నిజమా వదినా? ఎవరా అన్నది చెప్పండి, వారికి బహుమతి ఇద్దాం, వెటకారంగా అడిగింది. మరదలకి కోపం వస్తుంది అనుకుంటే ఎదురు ప్రశ్న వేసేసరికి ఆమె అటు నుంచి వెళ్ళిపోయింది. ఏమత్తయ్యా, ఆలోచనలో పడ్డాము? ఏముంది, ఇన్నాళ్ళు గడిచిన కాలం ఒక ఎత్తు, గడవబోయే కాలం మరొకెత్తు. మొన్న ఇందిర పిన్నొచ్చింది. వారికి ఎందుకో నా ఉనికి నచ్చడం లేనట్టుంది. పరాయి ఇంట్లో పడి ఉండడం దేనికి? అల్లుడు ఇంజనీర్గా, వెళ్ళుండండి అని ఉచిత సలహా ఇచ్చింది. నా పుట్టిల్లు పరాయిదని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకు అనుకోవాలత్త? వీరెవరైనా మనకు తిండి పెడుతున్నారా? ఈ మధ్య వదినకు నోరు పెద్దదైంది. దురదృష్టవంతరాలను చూస్తే ఏదో అనుబుద్ధేస్తుంది మిన్ని. అప్రయత్నంగా రాజేశ్వరి కంట నీరూరింది. ఊరుకో అత్తయ్య, మర్చిపోయాను. రమణికి మనందరినీ చూడాలని ఉందట. తొందరలో వీలు చేసుకుని వస్తానని రాసింది విషయం గురించి. రమణి ఇల్లెంత పెద్దగా ఉందో, అక్కడి వాతావరణం తనకు ఎలా నచ్చిందో చెప్పింది. కాలం గడుస్తూనే ఉంది. దీపావళి వచ్చింది. రమణి భర్తతో కలిసి వచ్చి వెళ్ళింది. బలరాంకు వీలు లేదని ఉత్తరం రాశాడు. ఒక్కగానొక్క కూతురు, పండగ ముచ్చట తీరలేదే అని సుందరమ్మ చాలా బాధపడింది. ప్రతి వారు పద్మినిని మొదట వేసే ప్రశ్నే, అత్తగారింటికి వెళ్ళవా అని. ఆమెకు మండిపోయేది. తనెక్కడుంటే వీరికేమిటో అని విసుక్కునేది. అలా అందరూ అడుగుతుంటే వాస్తవం మరిచి ఓ నిర్ణయం చేసుకుంది. వీరందరికీ కళ్ళు మండేలాగా బలరాం ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడే ఉండాలని నిశ్చయించుకుంది. అప్పుడప్పుడు ఇందిర విసుర్లకు రాజేశ్వరి ముఖం ముడుచుకుని మూలగా కన్నీరు కార్చడం చూశాక తన నిర్ణయం మరింత దృఢపరుచుకుంది. క్రిస్మస్ సెలవులు రాగానే ఈసారి తన అత్తవారింటికి రావాలి అనుకుంది. అందరూ అంటున్నారని కాదు, వారి ప్రేమకు ముగ్ధురాలయ్యి. కానీ అది కుదరనే లేదు. తనకి సీమంతమంటూ హడావిడి చేస్తూ ఊరందరినీ పిలిచింది సుందరమ్మ. అప్పుడు తన స్నేహితులు చిన్న వివాహం అంత తతంగం చేశారు. అత్తమామలు కూడా వచ్చి వెళ్ళారు. అంతా వెళ్ళిపోయాక అలసట తీర్చుకోక మునిపే కాలేజీలు తీశారు. అంతా ఏమనుకుంటారోనని కాదు, బలరాం ఏమనుకుంటాడో అని పరిస్థితులు వివరిస్తూ అతనికి ఉత్తరం రాసి తృప్తిగా నిద్రపోయింది. బలరాం ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఈసారి శేషగిరి అల్లుడు ట్రాన్స్ఫర్కై ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అతనికి అంగీకారం అయితే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కొరకు ఒక వ్యక్తి అంగీకరించాడు. ఆ మాటే అల్లుడితో చెప్పాడు. నాకు ఇక్కడికి రావాలని లేదండి. కట్నాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందరము ఒకే చోట ఉంటే డబ్బులు మిగిల్చి సుశీల పెళ్లి చెయ్యొచ్చు. అదీగాక నాన్నగారికి వ్యవసాయ భారము. తన కూతురు ఉద్యోగం పోతుందని ఎలా అంటాడు?
ఆలోచించి ఇంకో విధంగా సమాధానం చెప్పాడు. అది నిజమే నాయనా, పద్మిని సర్వీస్ చేస్తుంది, అది వదిలి ఇంట్లో కూర్చోవాలంటే కష్టం. ఇక్కడైతే ఇరువురు చేస్తూ మిగిలింది పంపవచ్చు. అంతగా తను చేస్తాననుకుంటే దగ్గర ఉన్న చోటికి వెళ్ళి అక్కడ తన కోసం ఉద్యోగం చూస్తాను, తేలికగా చెప్పాడు బలరాం. పక్క గదిలో నుండి మామ అల్లుళ్ళ సంభాషణ వింటుంది పద్మిని. తమ ఊరు కానప్పుడు ఏ ఊరైతేనే? బలరాం పట్టుదల అర్థం కాలేదు. నచ్చ చెప్పాలని ప్రయత్నించింది. అది కాదండి, మీ ఊరు కానప్పుడు ఇక్కడికి మరో ఊరికి తేడా ఏమిటి? చాలా ఉంది పద్మిని. ఇక్కడ నుండి వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళడం కుదురుతుందా? అయినా నీవు ఉద్యోగం చేయాలన్న తాపత్రయం దేనికి? నాకు జీతం హెచ్చింది, కొన్నాళ్ళైతే మీకు చేతి నిండా పని. అతను నవ్వులాటగా అన్నాడు. శేషగిరి పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భర్త నవ్వుతో శృతి కలపలేకపోయింది పద్మిని. గంభీరంగా భర్త వంకే చూసింది. అతని చూపులు అమాయకంగానే కనిపించాయి గాని అల్లకల్లోలంగా ఉన్న మనసు తిరుగుతుంది. రెండవ రోజు పద్మినిని తీసుకుని వెళ్తానని అత్తగారితో చెప్పాడు. సుందరమ్మ ఏం మాట్లాడకపోయేసరికి పద్మినికి హడలెత్తింది. తను పూర్తి చేయాల్సిన పోర్షన్ చాలా ఉంది. కొందరు మమకారాలు అభిమానాలంటూ వాటి ముందు దేనికి విలువివ్వరు. మరికొందరు విధి నిర్వహణ ముందు దేనిని లెక్క చేయరు. పద్మిని తన్ను తాను రెండో రకానికి చెందిన స్త్రీనని అనుకుంటుంది. అది శుద్ధ పొరపాటు. భర్త కోరిక తీర్చడము, అత్తమామల వద్ద ఉండడమే విధేయతన్న సంగతి మరిచిపోయింది. తొలిసారి నాయనా ఒంటరిగా కాస్త ఒళ్ళు వెచ్చగబడినా అక్కడ నీకు దిగులు, ఇక్కడ మాకు దిగులు. ప్రసవం అయ్యాక పాపాయితో వెళ్దురు గాని, రాజేశ్వరి చెప్పింది. ఆమె మాటలంటే బలరాంకు అమితమైన గౌరవము. ఇంత అపూర్వం అయితే ఎలా మిన్ని అన్నాడు. వదిలి వెళ్ళాడు. పద్మినికేదో అసంతృప్తి. మనుషులు పరస్పరం ఎందుకు అర్థం చేసుకోరో. బలరాంకు తిను పురుషుడు కాబట్టి తన వెంట భార్య రావాలన్న పట్టుదల ఉన్నట్టుంది అని అర్థం చేసుకుంది. పద్మినికి 9వ నెల ప్రవేశించగానే అత్తగారింటి నుండి పిలుపొచ్చింది. ఏవో వేడుకలు చేస్తామంటూ. అప్పటికే పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. ఇన్విజిలేషన్ ఉంది, ఎలా వెళ్తుంది? ప్రతిసారి ఏదో సాగుతో సెలవు పెట్టడం ఇష్టం అనిపించలేదు. పరీక్షలు, అదీ కాక ప్రయాణం చేయగల స్థితిలో లేనని ఖచ్చితంగా ఉత్తరం రాసింది. అటు నుండి జవాబు రాలేదు. బలరాం క్షేమం తెలుపుతూ మాత్రం రాశాడు. అశాంతిగా 2 రోజులు గడిచాయి. 3వ రోజు రమణి, సుధాకర్ వాళ్ళ ఊరికి పోతూ దిగారు. ప్రాణం లేచి వచ్చినట్టయింది. మణి, 1 నెల నా దగ్గర ఉండకూడదే? నాకేం తోచడం లేదు. సాయంత్రాలు మహా చికాకుగా గడుస్తున్నాయి. అమ్మ అత్తయ్య వాళ్ళు లోకంలో ఉంటారు. వదిన సంగతి తెలుసుగా అన్నది. అన్నయ్యను సెలవు పెట్టి రమ్మని రాయవే. కిలకిలా నవ్వింది రమణి. పద్మిని చికాకుగా చూసింది. నా అభ్యర్థన నవ్వులాటుగా ఉందా? ఊరికే అంటేను నవ్వేసింది రమణి. అయితే తిరుగు ప్రయాణంలో దిగు అన్నది ఆశగా. ఆయనను అడగాలిగా. ఏం నిక్కుపోతావే? నేను అడిగితే సుధన్నయ్య కాదనరు. నిజమే, కానీ ఆయనకు తొందర ఎక్కువ. పని మనుషులచే చెప్పి చేయించుకోవడం రాదు. వాళ్ళు తొందరగా అపార్థం చేసుకుంటారు. అబ్బా, నాంచుడు చాలు, ఉండడం ఇష్టం లేదని చెప్పరాదు. ఆయనను పుట్టినప్పటి నుంచి నువ్వే పెంచినట్టు. విసుక్కుంది. కోపం వద్దే. పెళ్లి కాకముందులాగా పెళ్ళయ్యాక సాగుతుందా? కాఫీ తీసుకుని వచ్చి ఇందిర వారి మాటలు విన్నది. సాగించుకుంటే ఎందుకు సాగదు రమణి? నువ్వు అమాయకురాలివి. రమణి ఆమె మాటలు విన్నట్టే మరో ప్రశ్న వేసింది. పద్మిని పక్కనే ఉన్న పుస్తకం పట్టుకుంది. ఏమక్క, ఈసారన్నా చలివిడి పెడతావా? మన చేతిలో ఏముందమ్మా, విసురుగా వెళ్ళిపోయింది. పద్మిని మరేమనక నామమాత్రానికి పేజీలు తిప్పుతూ కూర్చుంది. అంత అలసటలోనూ పిండి ముద్దలా బొద్దుగా ఉన్న కొడుకును చూసుకుని తృప్తి చెందింది పద్మిని. సుందరమ్మ అందరికీ స్వీట్స్ పంచుతుంది. గోపీనాథ్ మేనల్లుడిని చూసి మురిసిపోయాడు. అందరూ ఉన్న క్షణంలో బలరాం లేడనిపించింది. ఏం కావాలమ్మా? గోపీనాథ్ వచ్చాడు. ఏం లేదు, సర్దుకుంది. మరో అరగంట కల్లా సుధీర్ వచ్చాడు. పసివాడిని ఎత్తుకోబోయి అందరినీ హడలు కొట్టేశాడు. సుధీ, మీ బావగారికి టెలిగ్రామ్ ఇవ్వరా అన్నది నెమ్మదిగా. మీ నాన్న 2 గంటల క్రితమే టెలిగ్రామ్ ఇచ్చారు తల్లి. అలసిపోయిన కూతురు బుగ్గలు నివృతూ అంది సుందరమ్మ. మరుసటి రోజు సాయంత్రానికల్లా అత్తమామలు బలరాం దిగారు. వారంతా పసివాడిని చూసినాక పెద్దవారంతా ఇంటికి వెళ్ళిపోయారు. రాజేశ్వరి వరండాలో నిలబడింది. బలరాం ఒక్కడే మిగిలిపోయాడు.
ఏమిటంత మౌనంగా ఉన్నారు? కోపమా? కోపం ఎందుకు? ఏదో పరిస్థితులుంటే నేను సరిపెట్టుకుంటాను. పెద్దవారికి ఎంతో ఆశాభంగం కలిగింది. మనవడని వచ్చారు గాని లేకపోతే రెట్టించడిగింది. ఛీ, చదువుకున్న బలరాం కూడా ఆడపిల్ల మగపిల్లాడు అని తేడాలు చూడడము. ఈ పరిస్థితుల్లో ఆవేశం మంచిది కాదు, మందలించింది. విప్పారిన నేత్రాలతో కొడుకును చూసుకున్నాడు. పద్మిని మనసు కుతకుతలాడిపోయింది. భగవంతుడు పక్షపాతి కాకపోతే తనకు కొడుకును ఎందుకు ప్రసాదించాలి? కూతురు పుడితే ఎలా పారేసేవారో చూసేది. ఆడపిల్లల పెళ్ళిళ్ళు కష్టం అంటారు. ఆ కష్టం వీళ్ళు సృష్టించుకున్నది కదూ. ఆలోచనలకు ముందు బోలెడు సమయం ఉంది. బాబు ఎవరి పోలిక? మంచం చివరన కూర్చుంటూ ఆమె చేతిని మృదువుగా నొక్కుతూ అడిగాడు. ఇప్పుడే ఏం తెలుస్తుంది? ఎందుకు తెలీదు? నుదురు ముక్కు అంతా నీ పోలికే అన్నాడు నవ్వుతూ. ఏమో, అమ్మ అలాగే అంటుంది. తను నవ్వింది. ఇరువైపుల వారికి తొలిచూలు మనవడు కావడంతో బారసాలు ఘనంగా జరిపారు. చాలామంది బంధువులే వచ్చారు. నామకరణం చేసేటప్పుడు బలరాం తల్లి గోపమ్మ కొడుకు దగ్గరకు వచ్చింది. రాముడు, అమ్మాయి క్షేమంగా ప్రసవిస్తే తన పేరే పెట్టుకుంటానని సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాన్రా. ఏమంటావు? క్రితం రాత్రి భార్య ఇచ్చిన అధునాతమైన పేర్లెన్నో ఉన్నాయి. అవన్నీ ఏం కాను. 10 మందిలో తల్లిని చిన్నబుచ్చడం ఇష్టం లేక ఆ పేరే రాశాడు. పద్మిని కనుబొమ్మలు ముడిపడడం ఓరగా చూడకపోలేదు. రాత్రి పద్మిని మంచం దగ్గర అందరూ చేరారు. అప్పుడు తన మనసులోని మాట బయట పెట్టింది. అదేమిటత్తయ్య, నాకేం జబ్బని సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నారు? ప్రత్యేకంగా జబ్బు చేయాలటే తల్లి? స్త్రీకి ప్రసవము పునర్జన్మ కాదా? 3వ నెల రాగానే అన్నవరం వెళ్దాం అన్నది. నీ కోడల భయం తన కొడుక్కి పాత పేరని నవ్వాడు బలరాం. పాత పేరును కొత్తగా మార్చుకోవచ్చు. సత్తయ్యకు బదులు సతీష్ అంటే బాగుందా? రమణి అడిగింది. ఈ మాత్రం తెలివి ఎంఏ పరీక్షలు రాసేటప్పుడు చూపితే ఈ పాటికి ప్రొఫెసర్ అవుదు కదే. చిరునవ్వుతో రమణి భుజం చరిచింది. మీ రమణి ప్రొఫెసర్ కాదనుకున్నావా చెల్లాయ్? పాకశాస్త్రం రీసెర్చి చేసింది సుధాకర్ అన్నాడు. ఆ అపహాస్యం పద్మిని సహించలేకపోయింది. ఏం, పురుషుడు స్త్రీని ఎప్పుడూ వంటింటితోనే పోలుస్తారు. దాన్నేం విక్రించనక్కర్లేదు. అవకాశం ఉంటే మీకంటే బాగానే చేయగలదు. ఒప్పుకుంటున్నాం. రావోయ్ సుధాకర్, పేక కలుపుదాం. మీ చెల్లెలతో వాదం వేసుకుంటే తెమలదు. మగవాళ్ళంతా వెళ్ళిపోయారు. పద్మమ్మ, పేరు బాగాలేదని కోపమా? పోనీలే తల్లి, ఏదో పెద్దవారము. ఈసారికి కానివ్వు. మరో కొడుకు పుడితే నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుందువు గాని. గోపమ్మ కోడలి తల నిమిరింది. పద్మినికి నవ్వొచ్చింది. చాలత్తయ్య, పడ్డ బాధ తలుచుకుంటే పిల్లలు వద్దులా అనిపిస్తుంది. ఏం బాధపడ్డావమ్మా? ఆ కాసేపు తర్వాత కాలు కదప అవసరం లేకుండా మీ అమ్మ అత్తగారు సేవలు చేస్తూనే ఉన్నారు. హాయిగా 10 మందిని కనిపారాయి. ఇందిర నవ్వుతూ అందుకుంది. హాస్యం ఆడుతుందని అందరూ అనుకున్నారు, కానీ దాని వెనుక ఉన్న అపహాస్యం పద్మినికి మాత్రమే అర్థమైంది. తనకంటే ముందు వివాహమైన కడుపు పండలేదని మంట కాబోలు. నీకు పుడితే మాత్రం అందరము చేయమా అంటున్న తల్లి మాటలు వింది. వదినకు అత్తిల్లు పుట్టిల్లు ఇదే ఊర్లోనే. తేలికగా 20 మందిని కంటుందిలేమ్మా అన్నది పద్మిని. ఇందిర ఇంకేమో అనబోయేటప్పటికీ అంతలో గోపీనాథ్ పిలిచాడు. ఇందిరా, 4 కప్పులు టీ పట్రా. ఇందిర లేచి వెళ్ళిపోయింది. అందరూ తమ తమ పడకలు చేరారు. సుందరమ్మ అలిసి గడపకడ్డంగా చాప మీద పడి నిద్రపోయింది. పడుకోవే, ఉదయం తొందరగా లేచావు. రమణి దుప్పటి సరిచేసింది. పద్మినికి నిద్ర రావడం లేదు. మణి, వదినకెందుకే అసూయ? ఆ మనిషి అంతలే. బాబుకు 3 నెలలు రాగానే హాయిగా మీ ఇంటికి వెళ్ళిపోవే. ఆవిడ సాధింపులు వినడానికి నీకేం గతి లేదా? మణి, ఏమిటే నువ్వు అంటున్నది? ఇది మన ఇల్లు కాదా? అన్నయ్యకి ఎంత అధికారం ఉందో నాకు అంత అధికారం ఉన్నది కదా అన్నది. ఆ భ్రమ తొలగించుకుని వాస్తవంలో ఆలోచించే వారందరికీ మంచిది. బావకెంత హక్కున్నదో నీకంత హక్కు ఉండడం పొరబాటుతున్నావు. చట్టం ఆ హక్కును ప్రకటించినంత మాత్రాన అమలులోకి వస్తుందంటే పిచ్చిదాన. ఆచార వ్యవహారాలు ఎన్ని మారాలి? ఆవేశంగా స్త్రీ స్వతంత్రము, స్త్రీ ఉద్ధరణ అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే. వీలైతే వ్యాసాలు రాయడము తేలికే. ఆ స్త్రీ కాస్త స్వతంత్రంగా ప్రవర్తించిన నాడు తోటి స్త్రీ శత్రువులై విమర్శిస్తుంది అన్నది రమణి నిదానంగా. ఛా, నీ అమ్మమ్మ కాలపు మాటలు కట్టిపెట్టవే.
మా ఇంట్లో నేను ఉండడానికి ఇన్ని ఆలోచనలు దేనికి? వదిన అదో తరహా మనిషి. నీ ఇల్లు బలరాం దన్న సంగతి మర్చిపోకు. ఆయన అక్కడ, నువ్విక్కడ ఏం బాగుండలేదు. అక్కడే ఉద్యోగం చూసుకో. అంత కుతూహలంగా ఉంటే ప్రతి మగవాడికి తన భార్య సాన్నిధ్యంలో స్వర్గసుఖాలు అనుభవించాలని ఉంటుంది. వాటికి అఘాతం తగిలితే సహించలేరు. ఊహించడం కూడా నేర్చుకున్నావే. పద్మిని వెటకారం చేసింది. రమణి నోరు మూసుకుని వచ్చేసింది. 2 రోజుల్లో బంధువులంతా వెళ్ళిపోయారు. ఎందుకో చిక్కిపోయావు రమణి. ఓ వారం రోజులు ఉండరాదటే. సుందరమ్మ రమణి బుగ్గలు పుణికింది. అవునత్తయ్య, నాకు ఉండాలనే ఉంది. వీడిని విడిచి అప్పుడే వెళ్ళాలని లేదు. తొట్టిలో పడుకున్న సతీష్ను సంబరమంగా చూస్తూ అంది. వాడి కోసమైనా నీ అమూల్యమైన కాలము వెచ్చిస్తామనుకున్నావు. సంతోషము అన్నది పద్మిని. రాజేశ్వరి నామకరణోత్సవానికి వచ్చిన బహుమతులు అన్నీ పట్టుకుని వచ్చి రమణి ముందు దిమ్మరించింది. రమణి, కాగితములు కలములు పట్రా తల్లి. లిస్టు రాద్దాం. మర్చిపోతాము. మర్చిపోతే కొంపలేం మునగవులే అత్తయ్య. బాగుందే నీ వరుస. ఎవరు ఏం తెచ్చారో ఎలా తెలుస్తుంది? తిరిగి వారికి ఇచ్చేటప్పుడు కష్టం కాదు? కష్టం ఏముంది? బహుమతులుంటే అప్పులు అనుకుంటున్నావా అత్తయ్య? ఉత్త చేతులతో రావద్దని ఏదో తీసుకువెళ్తాం. అంత మాత్రాన రాసి పెట్టుకోవాలా? ఏమిటి విన్ని, ప్రతిదానికి చిన్నపిల్లలా వాదిస్తావు? నీకు ఏ భావన లేకపోవచ్చు. అవతల వారికి అలాంటి భావన ఉండొద్దు. నీ కొలిక్ 25 రూపాయలు పెట్టి వెండి సామాన్లు తెచ్చింది. రేపు ఆమె ఇంట్లో ఏమేమో జరిగితే నీవు జ్ఞానం లేక ఏ 5దో 10దో ఖర్చు పెట్టి తీసుకెళ్తావు. అప్పుడు ఆవిడేమనుకోదా? ఎందుకు అనుకుంటారు? తనకు తోచింది ఇచ్చింది అనుకుంటారు. బహుమతులు తిరిగి రావాలని ఇస్తామా ఏంటి? మనం కాలేజీలో ఉండగా స్నేహితురాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే ఎన్నో ఇచ్చాము. తిరిగి వారివ్వలేదని మనం బాధపడలేదే. దాంతో వాదిస్తావు కానీ వాస్తవం ఆలోచించవే తల్లి. అందరూ నీలా ఉండరు. రమణి, దాని అత్తవైపు వారివి వేరుగా ఉంచమ్మా. వియ్యాల వారికి తెలియొద్దా? సుందరమ్మ అడ్డొచ్చింది. ఈ తతంగం అంతా అర్థం లేనిదిగా తోచింది పద్మినికి. మౌనంగా వారిని చూస్తూ కూర్చుంది. ఆ సాయంత్రం బలరాం వెళ్ళడానికి తయారయ్యాడు. మరో 2 రోజులు ఉండకూడదు? భర్తకు షర్ట్ అందిస్తూ అడిగింది. మా అధికారి మీ నాన్నగారైనా బాగుండేది, నవ్వాడతను. మా నాన్నగారు ఖచ్చితపు మనిషేలేండి. అతను లేచి పసుపుతో నిగరగలాడే పద్మిని బుగ్గలు మృదువుగా రాశాడు. మిన్ని, నిన్ను వదిలిపోవాలంటే నాకేమాత్రం ఇష్టం లేదు. బాబుతో ఆడుతూ కూర్చోవాలని ఉంది, కానీ వీలు కాదు. నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. ఎప్పుడవుతుందో మరి ఈ రోజులు. బాబుకు 3వ నెల రావనివ్వండి. అతను ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు. ఎవరో వచ్చే చప్పుడయింది. దూరం జరిగి నిల్చున్నాడు. అన్నయ్య, ఈ బ్యాగు పెద్దమ్మగారికి ఇవ్వమంటుంది అత్తయ్య. ఏమున్నాయి? బాబుగాడికి వచ్చిన బహుమతులు. వాడికి ఉంచేయక అమ్మకెందుకు? వాడికి కావలసినవి ఉంచేశారులే అంటుండగానే సుధాకర్ గదిలోకి వచ్చాడు. మణి, తొందరగా ప్రయాణమవ్వు. బలరాం వెళ్ళిపోతే ఏం తోస్తుంది? రాత్రి 8:30కు బండుంది. అత్తయ్య వారం రోజులుండి వెళ్ళమంటున్నారండి. నెలకొకసారి వస్తూనే ఉన్నావు. ఇంకా మనసు ఆశ తీరదా? మరోసారి వద్దు గాని పదా. అదేమిటన్నయ్య, తనకు ఉండాలని ఉందట. పద్మిని అడ్డొచ్చింది. ఎందుకుండదు? అదేం కుదరదు. అతని ఆజ్ఞాపన విని మారు మాట్లాడలేక తన సూట్ కేసు సర్దుకోసాగింది రమణి. అయితే వెళతావా? రమ్మంటున్నారుగా. సుధాకర్ బలరాం బయలుదేరడానికి వచ్చారు. రమ్మంటే గంగిరెద్దులా తలూపడమేనా? నేను విశ్రాంతి తీసుకుంటానని చెప్పలేవు. ఆ పాటి వ్యక్తిత్వం లేదా? ఎందుకే పెద్ద చదువు చదివావు? నాకు ఆయన ముందు వ్యక్తిత్వం ప్రదర్శించడం చేత కాదు మిన్ని. అన్యదా భావించకు. ఆయనను వ్యతిరేకించడం అంటే అభిమానాన్ని కోల్పోవడమే అన్నది. నీ కోరికలు గ్రహించని మనిషి అభిమానానికి నువ్వెందుకు ప్రాముఖ్యం ఇస్తావో నాకు అర్థం కావడం లేదు. నా కోరికలు అర్థం చేసుకోరని ఎందుకు అనుకుంటున్నావు? ఆయనకు అందరిలాగే కొన్ని బలహీనతలున్నాయి. ఆయన మాట కాదంటే కోపం వస్తుంది. ఈరోజు వెళ్ళి వచ్చే వారం వస్తానంటే సంతోషంగా అంగీకరిస్తారు. అతని విషయం తెలిసి నేను పంతం పడితే మిగిలేది ఆశాభంగమే. త్వరగా బట్టలు సర్దుకోసాగింది. పద్మిని విసుగ్గా చూసింది. ఇలాంటి స్త్రీలు ఉండబట్టే దేశంలో పురుషులు ఇంత స్వేచ్ఛగా విహారాలు జరుపుతున్నారు. మిన్ని, మొన్న మీ అత్తగారి మాటల వల్ల వారికి ఏర్పడిన అభిప్రాయం చూచాయిగా గ్రహించాను. అది భ్రమ అని తెలుసు. హాయిగా వెళ్ళిపో.
నాకెవరి అభిప్రాయాల్లో గౌరవించాల్సిన అవసరం లేదు. భగవంతుడి దయ వల్ల స్త్రీ పురుషులు సమానమని భావించే తల్లిదండ్రుల కూతుర్నయ్యాను. ఆర్థికంగా అందరినీ దేవురంచాల్సిన పని లేదు. నన్ను అర్థం చేసుకొని వారి దయకై ప్రాకులాడే మనసు నాకు లేదు. గంభీరంగా నవ్వింది రమణి. ఆమె బాధల్లా ఒకటే. పద్మిని తనని అపార్థం చేసుకుంది. తనకు తల్లిదండ్రులు లేకే ఒదిగి ఒదిగి ఉంటానని భావిస్తుంది. శేషగిరి కన్న కూతురి కంటే తనను ఏ విధంగానూ తక్కువగా చూడలేదు. నిట్టూర్చి బయటకు వెళ్ళిపోయింది. పద్మిని గర్వంగా నవ్వుకుంది. తను నిజంగా అదృష్టవంతురాలు. తల్లిదండ్రులు విపరీతంగా ప్రేమిస్తారు. వేలుడు లేని తన కొడుకును చూసి తండ్రి ఎంత మురిసిపోతాడని తనంత స్వేచ్ఛగా రమణి ఎలా ఆలోచిస్తుంది? పాపం తల్లే అన్నగారింట్లో ఉందాయే, అందుకే అణిగి మణిగి ఉంటుంది. అక్క, స్టేషన్కు రావడం లేదా? సుధీర్ వచ్చి అడిగాడు. ఆలోచనలు కట్టిపెట్టి తమ్ముడి వెంక చూసింది. బయట చలిగాలి, అప్పుడే తిరగరాదురా. వీడు త్వరగా పెద్దవాడైతే బాగుంటుంది. నా స్కూటర్ మీద తిప్పాలి. ఏంరా? లేతగా ఉన్న పసివాడి బుగ్గలు మృదువుగా నొక్కాడు. వాడు నీ వెనక రావడానికి ఇంకా సంవత్సరం కావాలి. అందాక ఎవరు ఆగుతారు? నడుముకు తాడు కట్టి నిలబెడతాను. అలాగేలే. ఏంరా, ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? బహుశా ఈ నెలాఖరు ఆర్డర్స్ రావచ్చు. నా మొదటి జీతంతో ఏం కొంటానో చెప్పనా? పోజులు. ఉద్యోగం రాని, జీతం అందుకోనియ్యి. నాకు ఉద్యోగం రావడం సందేహంగా ఉందా అక్క నీకు? అది కాదురా, ఇప్పటి నుండే ఆలోచనలు ఎందుకని? నీవేం కొంటావో తెలీదా? ఎక్కువ ధర అంటూ నాన్నగారు కొననివ్వని కెమెరా కొంటావు. అయితే పప్పులో కాలేసావు. కెమెరా తర్వాత కొంటాను. అక్కయ్యకి మంచి చీర, ఈ గూండాకి సైకిల్ జర్మన్ నుండి టాయ్ ఎంపోరియం వాళ్ళు తెప్పించిన రాకెట్ కొంటాను. మంచిదేలే. అలాగే మరదల్ని కొనుక్కోరా. ఛీ, అప్పుడే మరదలేమిటే? కాస్త లజ్జుడయ్యాడు. ఈ కాలంలో ఆడపిల్లలు కూడా సిగ్గుపడరురా. నీ స్కూటర్ వెనకాల ఎక్కే 2 జడల అమ్మాయి ఎవరు? తెలిసిన అమ్మాయిలే, సరదాగా ఎక్కుతుంది. తప్పించుకుని లేచిపోయాడు. పోరా నాయనా, ఉద్యోగం వచ్చాక అన్నయ్యలాగే నువ్వు నన్ను అడక్కపోతే అడుగు అనుకుని నవ్వుకుంది. ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయారు. ఇల్లంతా బోసిగా అనిపించింది. అందరూ పసివాడి మంచం చుట్టూ చేరారు. పద్మిని, వీడిని మాకివ్వరాదటే? అపురూపంగా మేనల్లుడిని ముద్దు పెట్టుకున్నాడు గోపీనాథ్. అంత ఆత్రం దేనికబ్బాయ్? వచ్చే ఏటికి నీకు పుడతారులే, రాజేశ్వరి నవ్వుతూ అన్నది. ఇదెంత గుట్టు మనిషో చూడు. తీసుకోరా అన్నయ్య అంటుందేమో. ఎవరి పిల్లలంటే వారికి తీపిరా, తీసుకోమని ఎలా అంటారు? సుందరమ్మ మనవడిని ఒడిలో వేసుకుని జోకట్టసాగింది. పద్మినికి ఎన్నడూ కొడుకు మీద విసుక్కునే అవకాశం ఏర్పడలేదు. ఇంట్లో ఉన్నంతసేపు శేషగిరి ఎత్తుకుంటాడో పాలు పట్టడం, గుడ్డలు మార్చడం రాజేశ్వరి చూస్తుంది. నీళ్లు పోసి పడుకోబెట్టుకోవడం సుందరమ్మ వంతు. సాయంత్రమే కాస్త వీలుగా ఉన్న సుధీర్, గోపీనాథ్ పిల్లాడిని ఎత్తి ఏడ్పించి సముదాయించి వదులుతారు. ఇక ఇందిర మాత్రం అంటీ అంటనట్టుగా తిరుగుతుంది. భర్త తెచ్చి బలవంతంగా అందించినప్పుడు అందుకొక తప్పడం లేదు. ఏదో కాంప్లెక్స్తో బాధపడసాగింది. అదంతా పద్మిని గ్రహించిన మిగిలిన వారు చూపే ప్రేమతో పొంగిపోయింది. తనకు తానే సాటి అనుకుని సంతోషపడింది, గర్వపడింది. అద్దాల మేడ 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.